హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో చేపల ఫ్రై నచ్చిందండి. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. చూడండి, బాగుంది కదా. బాగుండిద్దండి. ఇలా చేసుకోండి మీరు కూడా. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తాను. చేపలు తెచ్చుకొని మంచిగా బ్లడ్ పోయిందాక తాగే వాటర్ తోటి కడిగేయండి, మంచినీళ్ళతోటి. కడిగేసినాక మళ్ళీ ఉప్పేసి 2 సార్లు మంచిగా నీట్గా కడుక్కోండి. కడిగిన తర్వాత మళ్ళీ ఒక 4 సార్లు ఉప్పేసి కడిగిన తర్వాత మళ్ళీ 4 సార్లు మంచినీళ్ళతోటి కడిగేసుకొని అన్నీ తీసి ఒక గిన్నెలో పెట్టుకోండి. వాటర్ లేకుండా ఒక గిన్నెలో పెట్టేసుకొని దాన్ని కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసేసి మంచిగా కలిపి ఒక అరగంట నాననివ్వండి. నానిన తర్వాత మళ్ళీ ఒక అరగంట నానిన తర్వాత కొంచెం కార్న్ఫ్లవర్ వేయండి. కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత ఇంకొక అరగంట నాననివ్వండి. నానినాక మంచిగా నానిద్ది. బాగా నాననియండి. మొత్తం 1 గంట నానాలి. రెండు కార్న్ఫ్లవర్ కలిపినాక ఒక అరగంట, ఉప్పు కారం కలిపినాక ఒక అరగంట, మొత్తం గంట నానాలి. నానిన తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకోవాలి. బాండీలో మనం డ్రై పైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. డ్రై పైకి సరిపడా ఆయిల్ పోసుకొని మంచిగా దోరగా బంగారు కలర్ వచ్చిందాక, అంతే గోల్డ్ కలర్ వచ్చిందాక వేపుకోవాలి. వేపుకొని రెండు ముక్కల కంటే ఎక్కువ వేయొద్దు. ఎక్కువ వేసామనుకో అతుక్కుపోతాయి అవి ఒకదానికొకటి. మళ్ళీ అన్నంలో మనం కదిలించామంటే చింది మనమేనే పడిద్ది ఆయిల్. అలా కాకుండా రెండు వేయండి. వేసేసి మంచిగా వేపుకోండి. వేపిన తర్వాత మొత్తం అన్నీ వేపేసుకోండి. అన్నీ వేపి మంచిగా నీట్గా ప్లేట్లో పెట్టేసుకొని దీంట్లోకి నేనైతే టమాటా పప్పు చేశానండి. టమాటా పప్పు చేశాను. దీనికి ఈ చేపల తలకాయలను తోకలు ఉంటాయి కదా, అది కూర వండానండి. అది కలిపి పెట్టాను. మొన్న చూపించాను కదండి అని ఈసారి వీడియో అది పెట్టలేదులే. కలిపి కూర వండాను, అది తోకలను తలకాయని. దీంట్లోకి టమాటా పప్పు వండానండి. ఆ పప్పు ఇప్పుడు ఈ చేపలు దీంట్లో నిమ్మకాయ రసం పిండాను. నిమ్మకాయ రసం పిండినాక అది మనం మామూలుగా అయినా తినేయచ్చు, ఉట్టిదైనా తినేయచ్చు, ఇక అన్నంలో నంచుకొని తినేయచ్చు. చాలా బాగుంటుంది. దీన్ని మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. మీరు కూడా వండుకోండి. చాలా మంచిది, కంటికి మంచిది, అన్నిటికీ మంచిది. ఇది సి విటమిన్ ఫుడ్. ఇది నిమ్మకాయ కూడా పిండాను కదా, సి విటమిన్ ఇచ్చిద్ది. చేప మన కంటికి మంచిదండి, మనకు ఆరోగ్యానికి. ఇలా మీరు కూడా వండుకొని తిని ఫ్రై చేసుకొని మంచిగా మీరు కూడా నీట్గా ఇలా ఫ్రై చేసుకొని తినండి. ఓకేనండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నా వీడియోలు పెట్టాను చూడండి, కర్రీస్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.